కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇప్పుడు హీరోగా యూటర్న్ తీసుకుంటున్నాడు. సందీప్ కిషన్ హీరోగా వచ్చిన నగరం సినిమాతో తమిళ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా అడుగుపెట్టిన లోకేష్ తొలి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. రెండో సినిమాగా కార్తీతో చేసిన ఖైదీ సినిమాతో ఆయన రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇక విజయ్ తో మాస్టర్, కమల్ హాసన్, విక్రమ్ సినిమాలతో స్టార్ డైరెక్టర్స్ లో నెంబర్ 1 పొజిషన్ కు చేరుకున్నాడు లోకేష్. ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ తో కూలీతో హిట్ కొట్టాడు. కానీ ఇది లోకేష్ మార్క్ ఫిలిం కాదని పెదవి వీరు చేశారు ప్రేక్షకులు. కానీ భారీ వసూలు రాబట్టిన తమిళ సినిమాగా కూలీ నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత లోకేష్ ఖైదీ 2 చేయాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని పక్కకు పెట్టి రజనీకాంత్, కమల్ హాసన్ తో మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఇదిలా ఉండగానే లోకేష్ కనగరాజ్ హీరోగా తమిళ్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ధనుష్ తో కెప్టెన్ మిల్లర్ వంటి సినిమాను డైరెక్ట్ చేసిన అరుణ్ మాతేశ్వరన్ డైరెక్షన్ లో లోకేష్ కనగరాజ్ హీరోగా సినిమా వస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా మీర్నా మీనన్ ను ఎంపిక చేశారట మేకర్స్. తెలుగులో అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ఉగ్రం, అది సాయి కుమార్ క్రేజీ ఫెలో సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ భామ ఇప్పుడు లోకేష్ కనగరాజ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. కోలీవుడ్ కు చెందిన బడా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.